హలో డియర్స్, అందరికీ నమస్తే. మనం బిగినర్స్ అండ్ ఇంటర్మీడియట్ సీరియల్స్లో డే టూలో మనం డంబెల్ విత్ బ్యాక్ వర్కౌట్ చేయనున్నాం. మీరు చూడాలనుకుంటే ఈ అకౌంట్ని ఫాలో చేసుకోండి. మొదటగా మనం పుషప్స్ అండ్ పులప్స్ ప్రాపర్గా కొట్టాలి. పుషప్స్ తర్వాత వైడ్ పులప్స్ కొట్టండి. వైడ్ పులప్స్ ఎవరు రాకపోతే చిన్నప్స్ అంటే క్లోజ్ గ్రిప్లో చిన్నప్స్ కూడా కొట్టచ్చు. అది కూడా ఎలా కొట్టాలో చూపిస్తాను. రాకపోయినప్పుడు చిన్నప్స్ ఇలా రివర్స్ గ్రిప్ పట్టి చిన్నప్ అంటారు. ఇది కూడా బాడీ మనం లిఫ్ట్ చేయలేమంటే ఇంకా ప్రాపర్ వేరియేషన్స్, సింపుల్ వేరియేషన్ చెప్తాను. ముందుగా బ్యాక్లో డబుల్ రివర్స్ గ్రిప్ డంబెల్ రోయింగ్. ఇది అప్పర్ బ్యాక్కి మనం ట్రైన్ చేస్తాం. ఇది ఫస్ట్ వేరియేషన్. చూడొచ్చు ఎలా కొడుతున్నామో. అలాగే రివర్స్ గ్రిప్లో షోల్డర్ లెవెల్ పట్టుకోవాలి. ఇది సెకండ్ వేరియేషన్. డంబెల్ రోయింగే వస్తుంది. సెకండ్ ఇది మిడిల్ బ్యాక్ పైన పడుతుంది. తర్వాత థర్డ్ వేరియేషన్. ఇది మనం క్లోజ్ గ్రిప్లో పట్టుకోవాలి. నార్మల్గా డీ క్లాంప్ రోయింగ్ చేసినట్టు ఇది డంబెల్ క్లోజ్ చేసి పడాలి. ఇది మిడిల్ అండ్ అప్పర్ ట్రాప్ పైన పడుతుంది. ఇది థర్డ్ వేరియేషన్. అలాగే ఇది సింగిల్ ఆర్మ్ రోయింగ్. ఇది డంబెల్ సింగిల్ ఆర్మ్ రోయింగ్. ఇది ఫోర్త్ ఇది కూడా మిడిల్ బ్యాక్ అండ్ అప్పర్ బ్యాక్కి ట్రైన్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మనం ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. ఇది చెస్ట్ రోజు, బ్యాక్ రోజు కూడా చేసుకోవచ్చు. ఇది మనం కూడా మిడిల్ వర్కౌట్ పై పడుతుంది. ఇంకా దీని తర్వాత మనం కొంచెం రిస్ట్కి చేసుకోవాలి. రోజు కూడా రిస్ట్ పవర్ పెరిగే కొద్దీ మనకి ఎంత లిఫ్ట్ చేయాలన్నా దాని పవర్ ఉంటుంది. అలాగే కార్డియో వర్కౌట్కి వచ్చినప్పటికీ కార్డియోలో ఒక స్టెప్పర్ ఏదైనా ఒక స్టెప్ ఇంత హైట్లో ఉండేది తీసుకొని స్టెప్పర్లో ఎన్ని వర్కౌట్ చేయొచ్చో ముందుగా జిమ్లో అయితే కార్డియో చేసి తర్వాత మిషనరీ కార్డియో చేసి అలాగే హోమ్ వర్కౌట్ అయితే వాకింగ్ అండ్ రన్నింగ్ అని చేసి ఈ వర్కౌట్ చేయాలి. ఇందులో చూడండి, ఫస్ట్ వేరియేషన్ స్టెప్ ఎక్కి కిందకి దిగాలి, సింగిల్ స్టెప్స్ ఎక్కి. సెకండ్ది జంపింగ్స్ అనమాట, సింగిల్ స్టెప్ జంపింగ్. అలాగే థర్డ్ వేరియేషన్కి వస్తే డబుల్ సైడ్ స్టెప్స్ అనమాట, ఇలా చేయాలి. అలాగే ఫోర్త్ వేరియేషన్ డబుల్ స్టెప్ జంప్ చేయాలి. చూడు, ఇది చూసుకొని చేసుకోవాలి. అవి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మునుకుల పైన వెయిట్ పడుతుంది. ఇది ఓకే. ఫిఫ్త్ వేరియేషన్ మళ్ళీ సైడ్లో ఇలా నిలబడి క్లోజ్ అప్ అలా చేసుకోవాలి. ఇది 5 వేరియేషన్. తర్వాత మన యాప్స్ కూడా ట్రైన్ చేసేయడానికి ఇంకా ఇచ్చాడు. ఈ వేరియేషన్లు బిగినర్స్ అయితే 2 వేరియేషన్ 20 reps 30 reps చేయండి. ఇంటర్మీడియట్ వాళ్ళు 30 reps 3 వేరియేషన్ చేసి 3 sets లాగా చేసుకోవాలి. ఓకే. దీని తర్వాత మళ్ళీ మనం యాప్స్ కోసం ఏ రకంగా ఒక 4 వేరియేషన్లు చెప్తామో అది కూడా చూసి చేయండి. కింద మ్యాట్ వేసుకోండి. ఇంటి దగ్గర ఉన్న ఒక టవల్ వేసుకొని ఇచ్చేసుకోండి. జిమ్లో అయితే ఇలా పెట్టుకోండి. మ్యాట్ వేస్తూ సింగిల్ రైజ్, అప్పర్ లోవర్ 2 రైజ్ అయ్యేలా చేయండి. ఇలా అప్పర్ బాడీ లేకపోతే సింగిల్ లెగ్తో రైజ్ చేయండి, ఎందుకంటే అందరికీ బాడీ లేకపోవచ్చు. ఓకే. తర్వాత 2 సైడ్ ఇలాగే చేసుకోవాలి. రిపిటేషన్ మీకు ఎన్ని వస్తే అన్ని చేయండి. మ్యాక్సిమం 10-15 బిగినర్స్కి అయితే వస్తుంది. ఇంటర్మీడియట్ లెవెల్ అయితే 20 reps ట్రై చేయండి. అలా 3 sets అయితే చేయండి. నెక్స్ట్ వేరియేషన్ సేమ్లోనే క్లోజ్ వస్తుంది. క్లోజ్ స్ట్రైట్ లెగ్ రైజ్ని క్లోజ్ రైజ్ చేయాలి. ఓకే. మన సపోర్ట్ చూడు, హ్యాండ్స్ సపోర్ట్ తీసుకుని అప్పర్ బాడీని మనం లేపగలుగుతాం. అలా లేకపోయినప్పుడు మనం ఓన్లీ లెగ్ రైజ్ చేయొచ్చు. ఈ రెండు ఇప్పుడు సెకండ్ది క్లోజ్, 2 క్లోజ్ చేయాలి. చూడొచ్చు ఏ రకంగా చేస్తున్నాము అది. అలాగే 2 సైడ్ ఇలా చేసుకోవాలి. 2 సైడ్ కూడా 3 sets 2 sets అలా చేయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు 2 sets చేయండి, 15-20 reps. తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళు 3 sets. అలాగే అప్పర్ యాప్స్కి ఓబ్లిక్స్ పైన పడే విధంగా ఇది టో ట్యాప్ అనమాట. మనం సైడ్లో వెళ్ళి టో ట్యాప్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ట్విస్ట్ అనమాట, అప్పర్ ట్విస్ట్ అంటారు దీనికి. ఈ ట్విస్ట్లో కూడా 3 వేరియేషన్ 2 సైడ్ కౌంట్ చేస్తూ 20 reps 3 sets 2 sets కొట్టాలి. బిగినర్ సైడ్ 2 sets కొట్టాలి. ఇంటర్మీడియట్ వాళ్ళు అలా కొట్టండి.
ఇది ఫ్యాట్ లాస్కి మన వెయిట్ లాస్కి పనికొస్తుంది. అలాగే ఫైనల్గా ఒక 1 మినిట్ 30 సెకండ్ ఇలా ప్లాంక్ హోల్డ్ చేయండి. 1 and 2 టైమ్స్ చేయండి. 3 టైమ్స్ చేసినా ఓకే. కాకపోతే ప్రాపర్ పొజిషన్ చూడండి చెప్పాను. అప్పర్ బాడీ మొత్తం ఒక లెవెల్లో ఉండాలి, లెగ్స్ ఇలా ఉండాలి. ఓకే, ఆ రకంగా హోల్డ్ చేయాలి. అలా పూర్తిగా హోల్డ్ చేయనప్పుడు నీ టచ్ చేసి హోల్డ్ చేయొచ్చు. కొంచెం అలవాటు పడి తర్వాత ఈ రకంగా హోల్డింగ్ నేర్చుకోవచ్చు. ఇది మనం సెకండ్ డేలో వర్కౌట్స్ అండ్ ఫ్యాట్ లాస్ కార్డియో. ఇంకా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి ఏంటంటే కార్డియో మిషనరీ చేసిన వాళ్ళు జిమ్లో మిషనరీ చేయండి. 30 మినిట్స్ 1 అవర్ ఎంత చేస్తారో చేయండి. అలాగే హోమ్ వర్కౌట్ చేసిన వాళ్ళు వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేశాక ఇవి చేయండి. అలాగే డంబెల్స్ వెయిట్ ఇవి కలిపి చేయొచ్చు. కాకపోతే మీరు మీ ఎంత టైం కేటాయించగలరో అంత టైం కేటాయించి చేయొచ్చు. ఫైనల్గా మన బాడీ కండిషన్ కూడా ఏ రకంగా ఉందో చూడొచ్చు. నేను కూడా అదే వెయిట్స్తో వర్కౌట్ చేస్తున్నా, కాకపోతే వెయిట్ మారుస్తూ చేస్తున్నా. డంబెల్ విత్ బ్యాక్ వర్కౌట్సే నేను కూడా చేస్తాను. తర్వాత మన బాడీ కండిషన్ కొంచెం చీట్ చేసాం కాబట్టి ఫ్యాట్ పర్సెంట్ పెరిగింది. అయినప్పుడు కూడా మళ్ళీ కట్ చేసేస్తాం. ఇది మన డే సెకండ్లో మన బాడీ కండిషన్. ఇంకా మీరు ఈ ఛానల్ని ఫాలో అప్ చేయకపోతే ఇంకా ఫాలో చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో ద్వారా ఏవైనా డౌట్స్ ఉన్నా, మీకు చేసే వర్కౌట్లో కూడా ఏవైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ 1 డే సండే రోజు దీనన్నిటిపై నేను ఒక వీడియో తీస్తాను. అలాగే డైట్ ప్లాన్ చెప్పట్లేదు అనుకున్నారు, సండే రోజు ఒక డైట్ ప్లాన్ ప్రాపర్గా పెడతాను. ఓకే బాయ్, ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ టు వాచింగ్ వీడియో. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.